of honoring our next distinguished guest of honor, Sri Pattam Venkateshwar Rao Garu, MLA, Kakinada Rural. With a token of gratitude, as a token of our esteemed CBSE observer, Sri Lenka Venkataramana Garu, whose presence and guidance have greatly enriched this competition. May we request our director and chairman, Association, Sri Rao Raj Gopal Garu. Ladies and gentlemen, let us express our heartfelt appreciation to our CBSE observer, Sri Lenka Venkataramana Garu, Mr. S. and Sri Rao Raj Gopal Garu, President Rao Garu, MLA, Kakinada Rural, to share his valuable thoughts with us. Sir, we request you to kindly address the gathering. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, సీనియర్ శాసనసభ్యులు, కాకినాడ సిటీ శాసనసభ్యులు గౌరవనీయులు పండుబాబు గారికి, అలాగే మన వేదిక మీద ఉన్న అబ్జర్వర్ అయినటువంటి మన రమణ గారికి, అలాగే ఈ వేళకి స్కేటింగ్ మనం చేసుకుంటున్నామంటే పూర్వం నుంచి దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు రాజగోపాల్ గారికి, కాకినాడ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరు గారికి, త్వరలో ఆయనకి నెక్స్ట్ మీటింగ్ నాటికి పట్టణాధ్యక్షులు గారికి ఏదో పదవి రావాలని కోరుకుంటూ, అట్లాగే ఇవాళ ఒక కార్యక్రమం చేయడం అంటే మాటలు కాదు. ఇటువంటి కార్యక్రమాన్ని సౌత్ జోన్ సిబిఎస్ఈ కార్యక్రమాన్ని, ఈ స్కేటింగ్ కార్యక్రమాన్ని భుజాన్ని పెట్టుకున్నటువంటి లిటిల్స్ అధినేతలైనటువంటి నాగేశ్వరరావు గారికి, రాజు గారికి, పెద్దలు ప్రకాష్ గారికి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈరోజు కాకినాడకి నిజంగా గర్వకారణమైన విషయం అంటే ఈ మధ్య ఈ 2 సంవత్సరాల్లో మేము చూసాము, ఏదో స్టేట్ లెవెల్లో 1-2 కార్యక్రమాలు చేసాం. బీచ్ కబడ్డీ అని, అలాగే జూడో ఇటువంటి కార్యక్రమాలు చేసాం. కానీ అంతర్రాష్ట్రంగా మొట్టమొదటిసారిగా అంతర్రాష్ట్రంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని పెట్టినందుకు రిక్రూట్ స్కూల్ యాజమాన్యానికి మన నాగేశ్వరరావుకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, అందరినీ కూడా క్రీడా స్ఫూర్తి అంటారు, మిగిలిన దేంట్లోనే అందరూ క్రీడల్లోనే అంటారు క్రీడా స్ఫూర్తి అని. ఎందుకంటారంటే మిమ్మల్ని ఉదాహరణగా తీసుకొని ఒక అపజయం జరిగితే జయం జరిగేదాకా పోరాడుతూ ఉంటారు. అది మీ నుంచి స్టార్ట్ అవుతుంది, మీ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అటువంటి కార్యక్రమం ఒక క్రీడల్లో ఈవేళ మంచి స్థానం కాకినాడ పట్టణానికి లభించింది. ఈవేళ నిజంగా చాలా ఈ యాజమాన్యానికి గర్వకారణం. మేము గ్రీక్ పోటీలకు వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. గ్రీక్ పోటీలకు వెళ్ళినప్పుడు మేము స్కూల్లో బల్లల మీద బెంచ్ల మీద పడుకునేవాళ్ళం. బెంచ్ల మీద పడుకుని ఎవరైనా పెడితే తిని ఆ స్పోర్ట్స్లో పాల్గొనేవాళ్ళం. మీకు అలా కాదు, ఇవాళ బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు యాజమాన్యం. పూర్తిగా మీకు టోటల్గా ఫ్యామిలీ కన్వెన్షన్ తీసుకున్నారు, ఇంకా ఊర్లో హోటల్స్ అన్నీ తీసుకున్నారు. చాలా చక్కగా ఒక ఇంట్లో పెళ్లి చేయడమే కష్టం, కానీ ఇంతమంది పిల్లల్ని తీసుకొచ్చి మంచి అకామిడేషన్ అరేంజ్ చేసి, నేను బీచ్ కబడ్డీ పెట్టిన 3 రోజులు ఆడపిల్లల్లో వాళ్ళ ఇల్లు వదిలి వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అప్పుడు దాకా ఎంత బాధ్యతగా చూసుకోవాలన్నది మా అబ్బాయి దగ్గరుండి అలాగే చూసుకున్నాడు. ఇవాళ సుహాగ్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రతి ఒక్క పిల్లల్ని ఎంత చక్కగా తీసుకొచ్చాం, ఎంత చక్కగా ఇక్కడ ఆటలు ఆడించాం, ఎంత చక్కగా నగ్గి వాళ్ళు నగ్గుతారు. ఒక్కొక్క ఫస్ట్ ప్రైజ్ వచ్చే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వస్తారు, సెకండ్ ప్రైజ్ వస్తారు, థర్డ్ ప్రైజ్ వచ్చే వాళ్ళు వస్తారు. కొంతమంది వేళ క్వాలిఫై అయిపోతే రేపు క్వాలిఫై అవుతారు, ఇంకో చోట క్వాలిఫై అవుతారు. ఆ స్పిరిట్స్ తోటి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రియమైన క్రీడాకారులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్, బట్ the total thing is you have to go with sports spirit, and I wish you a long prosperous thing, and you have to win and grow, and you have to get a good sports spirit and move from here. So thank you everybody.